దిస్ ఈస్ గాయత్రి. వెల్కమ్ టు ఈటీ ఎక్స్క్లూజివ్. ఓవైపు ఫ్యామిలీ సినిమాలు దున్నేస్తున్నా, ఇండస్ట్రీ రికార్డులు కుమ్మేస్తున్నా, హీరోల మనసు మాత్రం మాస్ వైపే, రక్తపాతం వైపే అడుగులేస్తుంది. చిన్న హీరోల నుంచి స్టార్స్ వరకు అంతా యాక్షన్ సినిమాలు కావాలని పట్టుపడుతున్నారు. మాస్ వైపే మొగ్గు చూపుతున్నారు. కమర్షియల్ కథల కోసమే రక్తం చిందిస్తున్నారు. అసలేముంది ఈ మాస్ కథల్లో చూద్దామా ఎక్స్క్లూజివ్గా? చాలా ఏళ్ల తర్వాత ప్రభాస్ తనని తాను మార్చుకుని పూర్తిగా ఎంటర్టైన్మెంట్ జోన్ లోకి వెళ్లి చేసిన రాజా సాబ్ ఫలితం అందరికీ తెలిసిందే. అందుకే తనకి అలాంటివి వద్దని మళ్ళీ మాస్ వైపే వస్తున్నారు రెబల్ స్టార్. నెక్స్ట్ చేయబోయే సినిమాలన్నీ ఊర మాస్ అండ్ పక్కా కమర్షియల్ కథలే. ఫ్యామిలీ కథతో హిట్ కొట్టిన చిరంజీవి సైతం నెక్స్ట్ మాసే కావాలంటున్నారు. శంకర్ వరప్రసాద్ గారు కుటుంబ ప్రేక్షకుల్ని ఎంతగా మెప్పించిందో కలెక్షన్లే సాక్ష్యం. అంతటి హిట్ తర్వాత బాబీతో బెంగాల్ నేపథ్యంలో యాక్షన్ సినిమా చేయబోతున్నారు మెగాస్టార్. అలాగే నారి నారి నడుమ మురారితో హిట్ కొట్టిన శర్వ భోగి అంటూ సంపత్ నందితో కలిసి భారీ యాక్షన్ సినిమాతో రాబోతున్నారు. విజయ్ దేవరకొండకి గత 5 ఏళ్లలో ఊరటనిచ్చిన సినిమా ఖుషి. అది ఫ్యామిలీ ఎంటర్టైనర్. కానీ దాని తర్వాత వరుసగా మాస్ సినిమాలు చేస్తున్నారు రౌడీ. ఫ్యామిలీ స్టార్ నిరాశపరచడంతో యాక్షనే బెస్ట్ అంటున్నారు ఈయన. గతేడాది వచ్చిన కింగ్డమ్ లో రక్తపాతానికి డోకాలేదు. నెక్స్ట్ రాబోయే రౌడీ జనార్దన్ తో పాటు రాహుల్ సంకృత్యంతో చేస్తున్న VD14 లోనూ ఫుల్ వైలెన్స్ ఉండబోతోంది. జూనియర్ ఎన్టీఆర్ సైతం దేవరా వార్ 2లో కావాల్సినంత రక్తపాతం సృష్టించారు. నెక్స్ట్ ప్రశాంత్ నీల్ సినిమాలోనూ అదే కంటిన్యూ కానుంది. ఇక శ్రీకాంత్ ఓదెల పారడైజ్ తో చిన్న సైజ్ విధ్వంసమే సృష్టిస్తున్నారు. బాలయ్య, గోపీచంద్ మల్లేని సినిమా సైతం పక్కా మాస్ యాంగిల్లోనే రెడీ అవుతోంది. ఎలా చూసుకున్నా నెక్స్ట్ అంతా ఇండస్ట్రీలో మాస్ ప్రపంచనమే. ఫేక్ కలెక్షన్స్ వచ్చింది గోరంత అయితే పోస్టర్ల మీద వేసేది కొండంత అనే టాక్ ఈ మధ్య ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తోంది. మరి అది నిజమే అయితే నిర్మాతలు ఎందుకు అలా చేస్తున్నారు? రాని డబ్బుల్ని వచ్చాయని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎవరిని సాటిస్ఫై చేయడానికి ఈ ఫేక్ వైపు అడుగులేస్తున్నారు? అసలు ఈ ఫేక్ అంతా నిజంగానే జరుగుతుందా? ఇండస్ట్రీలో ఈ మధ్య కలెక్షన్స్ టాపిక్ బాగా నడుస్తుంది. ముఖ్యంగా వచ్చిన దానికంటే పోస్టర్స్ పై ఎక్కువ వేసుకుంటున్నారు అనే చర్చ ఎక్కువగా నడుస్తుంది. సినిమా ఏదైనా స్టార్ ఉన్నాడంటే చాలు 50 కోట్లు వస్తే 100 కోట్లు చెప్తున్నారనే చర్చ నడుస్తుంది. పైగా నాగవంశీ, దిల్ రాజు లాంటి అగ్ర నిర్మాతలు సైతం ఈ ఫేక్ కలెక్షన్లపై గతంలోనే ఓపెన్ అయ్యారు. మీడియాకు చెప్పేది కేవలం స్పెక్యులేషన్ మాత్రమే అని, మా వ్యాపారం మేమెందుకు బయట పెట్టుకుంటామని గతంలోనే నాగవంశీ క్లారిటీ ఇచ్చారు. అలాగే దిల్ రాజు సైతం హీరోలను సాటిస్ఫై చేయడానికి కొన్ని ఒత్తిళ్ల కారణంగా మాకు తప్పదు, మేం ఫేక్ చేయాల్సిందే అని చెప్పారు. అలాగే కొందరు డిస్ట్రిబ్యూటర్లు కూడా ఈ విషయంపై సీరియస్ గానే రియాక్ట్ అయ్యారు. కలెక్షన్స్ విషయంలోనే కాదు, యూట్యూబ్ వ్యూస్ పై ఓపెన్ గానే ఇవన్నీ ఫేక్, డబ్బులిచ్చి కొంటున్నామని మాట్లాడేస్తున్నారు. ఆ మధ్య దిల్ రాజు ఈ వ్యూస్ మీద ఓపెన్ అయ్యారు. మరి అన్నీ ఫేక్ అంటూనే ట్రెండ్ ఎందుకు ఫాలో అవుతున్నారు? రాని కలెక్షన్స్ వచ్చాయని, లేని వ్యూస్ ఉన్నాయని చెప్పి నిర్మాతలెవరిని మోసం చేస్తున్నారు? 100 కోట్ల పోస్టర్లు వేస్తే రేపు ఐటీ వాళ్ళు వస్తే ఏం చెప్తారు? ఓవైపు థియేటర్స్కు జనమే రావట్లేదంటూ 100 కోట్లు వేస్తే నమ్మేదెలా? నిజంగా ఎంతమంది నిర్మాతలకు ప్రొడక్షన్ కంట్రోల్పై పట్టు ఉంది? ఆన్ లొకేషన్లో వేస్టేజ్ గురించి ఎందుకు పట్టించుకోరు? ఇవన్నీ పర్ఫెక్ట్ గా చేస్తే ఫేక్ వేయాల్సిన అవసరమే ఉండదుగా అనేది విశ్లేషకుల అభిప్రాయం. ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ డేట్ ఎప్పుడు? ఈ సినిమా షూటింగ్ అయిపోయి చాలా రోజులైంది. పవన్ కూడా తన పార్ట్ ఎప్పుడో పూర్తి చేశారు. మరి అన్నీ సిద్ధంగానే ఉన్నా డేట్ ఎందుకు అనౌన్స్ చేయట్లేదు? అభిమానులతో పాటు ఇండస్ట్రీలోనూ ఇదే అనుమానాలున్నాయి. ఇప్పుడు వాటన్నిటికీ సమాధానమిస్తూ ఉస్తాద్ డేట్ పై క్లారిటీ వచ్చేసింది. మామూలుగానే పవన్ సినిమాలపై ఉండే అంచనాలు వేరు. ఓజీ తర్వాత అవి మరింత పెరిగాయి. మరీ ముఖ్యంగా ఉస్తాద్ కోసం ఆసక్తిగా వేచి చూస్తున్నారు ఫ్యాన్స్. పవన్ స్క్రీన్ మీద అలా కనిపిస్తేనే పండగ చేసుకుంటారు ఫ్యాన్స్. అలాంటిది ఆయన ఇందులో డాన్స్ చేశారు. దశాబ్దం తర్వాత స్టెప్పులేశారు. దేఖ్లేంగే సాలా అంటూ స్వాగ్ తో పిచ్చెక్కించారు డీసీఎం. పవన్ డైలాగులు పేలిస్తే థియేటర్స్ ఊగిపోతాయేమో. పైగా గబ్బర్ సింగ్ కాంబినేషన్ రిపీట్ అవుతుండడం, ఇప్పటికే షూటింగ్ పూర్తయి 2 నెలలు అవుతుండడంతో ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఎప్పుడనే చర్చ మొదలైంది. అన్నీ కుదిరితే ఈసారి సమ్మర్ సీజన్ పవన్ తోనే మొదలయ్యేలా ఉంది. ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ ను మార్చి 26న విడుదల చేయాలని చూస్తున్నారు మేకర్స్. ఆ రోజే రావాల్సిన నాని, పారడైజ్, మరుసటి రోజు రావాల్సిన రామ్ చరణ్, పెద్ది 2 వాయిదా పడేలా ఉన్నాయి. అందుకే ఆ డేట్ ను ఉస్తాద్ తీసుకుంటున్నారు. అన్నీ కుదిరి మార్చి 26న పవన్ సినిమా వస్తే సమ్మర్కు అద్దిరిపోయే ఓపెనింగ్ దొరికినట్లే. చూడాలిక మరి ఏం జరగబోతోందో. అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా ఏంటి? మనోడి ట్రాక్ రికార్డ్ చూశాక ఎలాంటి సినిమాతో రాబోతున్నారు?
మరోసారి సంక్రాంతి నేపథ్యంలో వస్తారా, లేదంటే భగవంత్ కేసరిలా కొత్తగా ప్రయత్నం చేస్తారా అనే ఆసక్తి అందరిలోనూ ఉంది. అయితే అందరి ఊహలకి మించి ప్లాన్ చేస్తున్నారు ఈ దర్శకుడు. మరి ఈ హిట్ మిషన్ ప్లాన్ ఏంటి? వరుసగా 2 సక్సెస్లు వస్తేనే ప్రెషర్ హ్యాండిల్ చేయడం కష్టం అనుకుంటే అనిల్ రావిపూడికి ఏకంగా వరుసగా 9 విజయాలొచ్చాయి. రాజమౌళి తర్వాత తెలుగులో ట్రిపుల్ హ్యాట్రిక్ పూర్తి చేసింది అనిల్ ఒక్కరే. మెగా బ్లాక్ బస్టర్ తర్వాత అనిల్ ఏం చేయబోతున్నారో అనే క్యూరియాసిటీకి తెరదించుతూ అదిరిపోయే మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు ఈయన. అనిల్ రావిపూడికి మల్టీ స్టారర్ కొత్త కాదు. F2, F3లలో వెంకీ, వరుణ్ తేజ్లను కలిపారు. అలాగే చిరు, వెంకీతో మనశంకర వరప్రసాద్ గారు చేశారు. కాకపోతే వెంకటేష్ కాసేపే కనిపించారు. అందుకే ఈసారి ఫుల్ లెంత్ మల్టీ స్టారర్ ప్లాన్ చేస్తున్నారు అనిల్. అందులో వెంకటేష్ ఓ హీరో, మరొకరు తమిళ, మలయాళం నుంచి ఒక అగ్ర హీరో రానున్నారు. తన సెంటిమెంట్ కొనసాగిస్తూ 2027 సంక్రాంతికే నెక్స్ట్ సినిమాతో రానున్నారు. ఈసారి విచిత్రమైన టైటిల్ ఫిక్స్ చేశామని, ఒక్కసారి ఆ ప్రాజెక్ట్ అనౌన్స్ చేశాక వీడు మళ్లీ మొదలుపెట్టాడ్రా అని నవ్వుకుంటారని చెప్పారు అనిల్ రావిపూడి. నెక్స్ట్ టైం కూడా పండగ ఫీల్ ఉండేలా వెంకీతో కలిసి హ్యూమర్తో కూడిన థ్రిల్లర్తో రాబోతున్నారు ఈ దర్శకుడు. సమంత మరోసారి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు సినిమాలు లేవు, షూటింగ్స్ కూడా పెద్దగా చేయట్లేదు కదా, ఎందుకు ట్రెండింగ్ అనుకోవచ్చు. కానీ ప్రొఫెషనల్ కంటే పర్సనల్ లైఫ్తోనే ఈమె ట్రెండ్ అవుతున్నారు ఇప్పుడు. దీనికి ఆమె పెళ్ళే కారణం. మరి మ్యారేజ్ అయిన ఇన్ని రోజుల తర్వాత కూడా సమంత ఎందుకు ట్రెండ్ అవుతున్నారో చూద్దామా? సమంత వ్యక్తిగత జీవితం, ఆమె తీసుకునే నిర్ణయాలు ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటాయి. ముఖ్యంగా ఆమె తన పేరును మార్చుకునే విషయంపై అభిమానుల్లో చర్చ జరుగుతూనే ఉంటుంది. గతంలో నాగ చైతన్యను పెళ్లి చేసుకున్నప్పుడు పేరు చివర అక్కినేని చేర్చుకున్నారు. సోషల్ మీడియా హ్యాండిల్స్లోనే కాదు, సినిమాల్లోనూ సమంత అక్కినేనిగానే కనిపించారు. చైతూతో విడిపోయే కొన్ని రోజుల ముందే అక్కినేని అనే ఇంటి పేరు తన పేరు చివరి నుంచి తీసేసి రూత్ ప్రభు అంటూ నాన్న పేరును కొనసాగించారు శామ్. డిసెంబర్లో ప్రముఖ దర్శకుడు రాజ్ నిడుమోరుతో సమంత వివాహం జరిగింది. ఒక ఆలయంలో నిరాడంబరంగా జరిగింది. ఎలాంటి హంగులు, ఆర్భాటాలు లేకుండా తమ పెళ్లి వేడుకను ప్రైవేట్గానే ఉంచుకున్నారు. సమంత కెరీర్ పరంగా రాజ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. నందిని రెడ్డి తెరకెక్కిస్తున్న శామ్ కొత్త సినిమా మా ఇంటి బంగారంకు మూలకథ రాసింది రాజే. ఈ నేపథ్యంలోని ఈ సినిమా నుంచి సమంత పేరు చివర రూత్ ప్రభు కాకుండా సమంత నిడుమోరు పడనుందనే ప్రచారం జరుగుతుంది. అది నిజమా కాదా తెలియాలంటే బంగారం వచ్చే వరకు వేచి చూడాల్సిందే. సమ్మర్ అంటే అంతా భారీ సినిమాల గురించే మాట్లాడుకుంటారు. కానీ ఈ సీజన్లో చాలా వరకు క్రేజీ మూవీస్ వస్తున్నాయి. వర్కౌట్ అయితే బాక్స్ ఆఫీస్ దగ్గర మ్యాజిక్ చేయగల సత్తా ఉన్న సినిమాలే అవన్నీ. అందులోనే పాన్ ఇండియన్ ప్రాజెక్ట్స్ అయితే ఉన్నాయి. మరి ఈ సీజన్ నుంచి సమ్మర్ వరకు రాబోయే ఆ క్రేజీ సినిమాలేంటో చూద్దామా? సంక్రాంతి సినిమాల హడావుడి తగ్గిన తర్వాత అందరూ పెద్ది, పారడైజ్, ఉస్తాద్ అంటూ మాట్లాడుకుంటున్నారు. కానీ కొందరు మీడియం రేంజ్ హీరోలు కూడా ఈ సీజన్ను క్యాష్ చేసుకోవాలని చూస్తున్నారు. తరుణ్ భాస్కర్ ఓం శాంతి 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 సినిమా జనవరి 30న రానుంది. ట్రైలర్తోనే ఈ చిత్రంపై ఆసక్తి పెరిగిపోయింది. ఈషా రెబ్బా ఇందులో హీరోయిన్. ఫిబ్రవరిలోనూ వరుసగా క్రేజీ సినిమాలు రానున్నాయి. 6న గుణశేఖర్ యుఫోరియా విడుదల కానుంది. అలాగే ఫిబ్రవరి 13న ఫంకీ రానుంది. విశ్వక్సేన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని అనుదీప్ కేవి తెరకెక్కిస్తుండగా సితారా ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తుంది. అలాగే శ్రీ విష్ణు ఎంటర్టైనింగ్ సినిమా విష్ణు విన్యాసం కూడా ఫిబ్రవరిలోనే రానుంది. దీనిపై అంచనాలు బానే ఉన్నాయి. అడవిశేష్ డెకాయిడ్ సినిమా పాన్ ఇండియన్ స్థాయిలో మార్చి 19న విడుదల కానుంది. శేష్ ట్రాక్ రికార్డ్ అద్భుతంగా ఉండటం డెకాయిడ్ కు కలిసొచ్చే విషయం. అలాగే కమిటీ కుర్రోళ్ల తర్వాత నిహారిక నిర్మిస్తున్న రాకాస సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. సంగీత్ శోభన్ ఇందులో హీరోగా నటిస్తున్నారు. స్వయంభూ కోసం ఇండియా టాప్ VFX కంపెనీలు పనిచేస్తున్నాయి. గ్రాఫిక్స్ బాగోలేకపోతే దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. అందుకే క్వాలిటీ అవుట్పుట్ కోసమే టైం తీసుకుంటున్నారు మేకర్స్. ఈ చిత్రం ఏప్రిల్ 10న రిలీజ్ కానుంది. కార్తికేయ 2 తర్వాత మరోసారి పాన్ ఇండియాపై ఫోకస్ చేశారు నిఖిల్. మొత్తానికి ఈ సీజన్ అంతా క్రేజీ సినిమాలే రానున్నాయి. సో చూసారుగా, ఇది ఇవాల్టి ఈటీ ఎక్స్క్లూజివ్. రేపటి ఈటీ ఎక్స్క్లూజివ్ లో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి TV9.